ఇయాల రేపు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దో తెలియకుండా ఉన్నది. మంచోళ్ళే మనోళ్ళే అనుకుంటే నిండా ముంచిపోతున్నారు. సందు దొరికితే చాలు ఉన్నదంతా ఊడ్చుకొని అవతల పడతారు. రోజు గిసోంటి కేసులు పేపర్లల్లా టీవీలల్లా చూసుకుంటా కూడా మోసపోయేటోళ్ళను ఏమనలే. మీరే చెప్పుండ్రి, గిడ చూడుండ్రి ఏమైందో. అబ్బా, కాశీకాయల దండ ఎంత బాగున్నదో, తలతల మెరిసిపోతున్నది కదా. అందాజా 10 తులాలు అనుకుండొచ్చు అనుకుంటున్నారా? ఎన్ని తులాలు ఉంటుందో ఏందో తర్వాత సంగతి. కానీ అసలు ముచ్చట ఎరకైతే షాక్ షాక్ అవుతారు. ఇది గోల్డ్ గానే కాదు, డూప్లికేట్ బంగారంతో తయారు చేసిన దండ. ఈ నకిలీ దండాను చూపెట్టి కొంతమందిని నిండా ముంచిండ్రట కొందరు బద్మాషిగాళ్ళు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉండే 3 మనుషులు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులుండే ఒక ఆయనకు ఫోన్ చేసి, మాకు సుట్టపైనకు వాళ్ళ పొలంలో లంకె బిందెలు దొరికినాయి, వాటి నిండా బంగారం ఉన్నది, అవి ఏం చేయాలనో సమజైతే లేదు, మీరు కొంటనంటే అగ్వ రేటుకి ఇప్పిస్తామని వీడియో కాల్లో చేసి బంగారం చూపెట్టిందట. అబ్బా, ఇదేదో మంచి గిరాకే అనుకొని దబ్బ దబ్బ హిందూపురం పోయిండు. ఇక పోంగానే ఆయన చేతిలో కొంచెం అసలు బంగారం పెట్టి చెక్ చేసుకొని రాపో అని పంపిండ్రట. ఇది అసలు బంగారం అని తెలియంగానే ఆయన కుబ్బాగలే. ఇక 3 లక్షలు ఇచ్చి అంతమందం బంగారం కొనుక్కొని ఇంటికి వేయండు. ఎందుకైనా మంచిదని మళ్ళొకసారి టెస్ట్ చేస్తే ఇంకేమున్నది, తుస్సు అది నకిలీ బంగారం అని తెలిసింది. లబ్బ లబ్బ మొత్తుకొని పోలీస్ స్టేషన్కి ఉరికిండు. వాళ్ళు కేసు రాసుకొని దర్యాప్తు చేస్తున్నారట. అందుకే ఆశకు అద్దు ఉండాలి అన్నారు వెనకటి పెద్ద మనుషులు. పుక్కిడికే వస్తున్నదానో అగ్వ సగ్వకే వస్తున్నదానో దొబ్బచ్చునని ఎగిరెగిరి పడితే ఉన్నది పోతుంది, కొన్నది పోతుంది. ఏమంటారు పబ్లిక్?